హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ముందుగా వీడియోనైతే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. కొన్ని వందల ఆవులు ఉన్నా సరే, ఒక ఆవు దూడ తన తల్లి ఆవుని వెతుక్కొని దాని దగ్గరికి వెళ్ళి పాలు తాగుతుంది. ఇలానే మనం చేసే పనులకి ఫలితం కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తుందంటండి. దీనికి పాజిటివ్ అర్థం ఏంటంటే, మనం చేసే మంచి పనికి ఫలితం అనేది లేట్ అయినా వస్తుంది అని అర్థం. కానీ దీనికి ఇంకొక సైడ్ కూడా ఉందండి. అదేంటంటే, మనం చేసేది చెడు పని అయితే దాని ఫలితం కూడా మనల్ని వెతుక్కుని వస్తుంది అని. ఒకరిని తిట్టేసామని సంబరపడిపోతే దాని కాన్సిక్వెన్స్ కొంచెం లేట్ అయినా సరే 10 సంవత్సరాలైనా కూడా, ఒక రోజులో అయినా కూడా ఎప్పుడైనా రావచ్చండి. కోపంలో ఒకరిని ఒక మాట అనే ముందు లేదా కోపంతో అరిచే ముందు మనం గుర్తుంచుకోవాల్సింది దానికి కాన్సిక్వెన్స్ మనం అనుభవించడం తప్పదు అని. ఇది ఎంత అద్భుతమైన మాట మనం చెప్పుకుంటున్నామంటే దానికి కారణం చాణక్యుడండి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి మాటలు ఎన్నో చెప్పాడండి ఆయన. ఇప్పుడు అవన్నీ చూద్దాం. ముందుగా ఫాలో యువర్ స్వధర్మ. అంటే స్వధర్మ అంటే సొంత ధర్మం. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే మన సొంత టాలెంట్ అని చెప్పొచ్చు అండి. మనందరం ఒకరికొకరు వేరువేరుగా ఉంటాం. మనందరికీ ఒకే రకమైన స్కిల్స్ కానీ టాలెంట్స్ కానీ ఉండవు. కానీ మనందరిలో ఏదో ఒక యూనిక్, ఒక స్పెషల్ క్వాలిటీ, ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. అదే స్వధర్మ అండి. కానీ ఎప్పుడైతే మనలోని ఆ స్వధర్మాన్ని మనం చూడడం మానేసి వేరే వాళ్ళు అది చేస్తున్నారు, వేరే వాళ్ళు ఇది చేస్తున్నారు, నేను కూడా అదే చేస్తాను అనే మెంటాలిటీ, గుంపును ఫాలో అయ్యే మెంటాలిటీ ఉందనుకోండి, జీవితంలో ఆనందం అనేది లేకుండా పోయింది. అందుకే చాణక్యుడు చెప్పాడు, ఎవరి స్వధర్మాన్ని వాళ్ళు వెతుక్కోవాలి అని, దాన్ని ఫాలో అవ్వాలి అని చెప్తాడండి. చాలా మందికి వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే, నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, దాన్నే ఫాలో అవ్వాలని ఉంటుంది, కానీ దాని నుంచి ఎలాంటి డబ్బులు రావట్లేదు, ఇప్పుడు ఎలా అని ఆలోచించి ఆ స్వధర్మాన్ని ఫాలో అవ్వకుండా అందరిలాగానే ఏదో ఒక జాబ్లోకి వెళ్ళిపోతాడు. కానీ నిజానికి పెయింటింగ్ మొదలు పెట్టినప్పుడు పెద్దగా సంపాదన లేకపోయినా ఇదే తన జీవితం అని, ఇదే తన స్వధర్మం అని ఫాలో అయితే, పెయింటింగే తన సర్వస్వం అనుకుని ముందుకు వెళ్తే చాలా తొందరగానే ఒక పెద్ద పెయింటర్ అవ్వచ్చు కదండి. అంతేకాదు ఎంతోమంది జనాల కంటే ఎక్కువ డబ్బుని సంపాదించవచ్చు. ఇక్కడ చేయాల్సిందంతా ఒకటేనండి, మీ స్వధర్మం ఏమిటో మీరు తెలుసుకొని దాన్ని సాధించడమే మీ జీవిత లక్ష్యంగా, అంతిమ లక్ష్యంగా అనుకొని వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మీ స్వధర్మాన్ని మీరు స్వీకరించి పాటిస్తారో అప్పుడు మీరు ఎప్పుడూ లేనంత ఆనందంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు. అదే చాణక్యుడి మాట అండి. నెక్స్ట్ నెంబర్ 2, లైఫ్ ప్లాన్. 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్ ప్లాన్ అండి. చాలా మందికి ఉండే ఇంకొక డౌట్, మన లైఫ్ని మనం ప్లాన్ చేసుకోవాలా లేదా దాని లైఫ్లో దాని ఫ్లోలో అది వెళ్ళిపోనివ్వాలా అని. ఇక్కడ చాణక్యుడు ఏం చెప్పాడంటే, మన లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి, అలాగే ఆ ప్లాన్లో మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండాలి అని. ఇది ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే ఆయన చెప్పిన 4 స్టేజెస్ ఆఫ్ లెసన్స్ మీరు తెలుసుకోవాలి. ఈ 4 స్టేజెస్ మనకి ఎలా బ్రతకాలో ఒక గైడ్లా పనిచేస్తాయండి. దాంట్లో మొదటిది బ్రహ్మచర్య ఆశ్రమం, అంటే స్టూడెంట్ లైఫ్. ఈ స్టేజ్లో మనిషి ఒక ప్రపంచాన్ని చూడడం నేర్చుకుంటాడు. తను చదువుతూ తన జ్ఞానాన్ని పెంచుకోవడమే ఈ స్టేజ్లో ముఖ్యమండి. ఈ స్టేజ్లో మంచి ఎడ్యుకేషన్, విద్య అందేలా వాళ్ళ పెద్దలు చూసుకోవాలి. మంచి విద్య అంటే పెద్ద పెద్ద స్కూల్స్ అని కాదండి, ఎక్కడైతే క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఎక్కువగా ఉంటారో అది తెలుసుకొని అలాంటి చోట్న పిల్లలు విద్య నేర్చుకునేలా చేయాలి అంటే. ఎందుకంటే ఇలాంటి క్వాలిటీ ఉన్న టీచర్సే ఈ స్టేజ్లో స్టూడెంట్స్కి వాళ్ళ భవిష్యత్తు ఇవ్వగలరు. ఈ స్టేజ్లోనే వరల్డ్ నాలెడ్జ్, ఈ ప్రపంచంలోని నాలెడ్జ్ కూడా పెంచుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. అలాగే స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా తెలుసుకోవాలి. రెండవది గృహస్థ ఆశ్రమం, హౌస్ హోల్డర్స్ లైఫ్. ఒక మనిషి తన పెళ్లి చేసుకుని వెళ్ళాక స్టేజే గృహస్థాశ్రమం. కొన్ని రకాల బాధ్యతలు ఈ స్టేజ్లో మన దగ్గరకు వస్తాయి. ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవాలి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, డబ్బుల్ని సంపాదించాలి, పని చేయడం, సంపాదనని సరిగ్గా ఇన్వెస్ట్ చేయడం. ఈ స్టేజ్లో అన్నిటికంటే ముఖ్యమైనది మంచి లైఫ్ పార్ట్నర్ దొరకడం. మీ లైఫ్ పార్ట్నర్ మీకు మంచి ఫ్రెండ్గా ఉంటే మీ లైఫ్ సాఫీగా జరిగిపోతుందండి. ఈ స్టేజ్లో ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏం చేసినా కూడా 100% కమిట్మెంట్తోనే చేయాలి. ఒక కమిటెడ్ పార్ట్నర్గా, ఒక కమిటెడ్ సన్గా, ఒక కమిటెడ్ డాటర్గా, ఒక కమిటెడ్ ఎంప్లాయీగా, బిజినెస్ మ్యాన్గా పని చేయాలి. అలాగే మీ పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ ఇచ్చేలా, వాళ్ళ జీవితంలో రాబోయే ఛాలెంజెస్ని వాళ్ళు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా మనం నేర్పించాలి. నెక్స్ట్ స్టేజ్ వనప్రస్థ ఆశ్రమం, రిటైర్డ్ లైఫ్. ఈ స్టేజ్ ఏంటంటే మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ రెస్పాన్సిబిలిటీలో వాళ్ళు బాగా బిజీ అయిపోయిన స్టేజ్ అనమాట. ఇక్కడ కొంచెం మీరు రిలాక్స్గా ఉండొచ్చు. మీ పని కేవలం వారి ఎదుగుదలని చూడటమే. అలాగే మీరు మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే మీరు గైడెన్స్ ఇవ్వాలి. మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం మంచిది కాదనమాట. ఎవరి జీవితంలో ఏం జరుగుతుందనే ఆలోచనలు మానేయాలి. అది మీ మెంటల్ పీస్కి మంచిది అనమాట. ఎక్కువ స్పిరిచువల్ ప్లేసెస్ చూడడం, స్పిరిచువాలిటీని
వీటిని పాటించడం చాలా మంచిది. ఇది ఇలా ఉండమని చాణక్య చెప్పారు. లాస్ట్‌ది సన్యాసాశ్రమం. ఈ స్టేజ్‌లో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బాధల నుండి దూరంగా ఉండడం. కేవలం మన ఆరోగ్యం, మన ఆధ్యాత్మికత అనే చింతనలో ఉండాలి. ఒక్కసారి మీరు కూర్చొని ఆలోచించండి. మీ జీవితంలో ఇదే చివరి రోజు. మీకొక అంత్యక్రియలు లాంటివి జరుగుతున్నాయి. జస్ట్ ఊహించుకోండి. అందరూ మనల్ని చూడటానికి వస్తున్నారు. వాళ్ళందరూ మన కోసం మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళు మన కోసం ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది ఒక్కసారి తలుచుకోండి. వాళ్ళందరూ మన కోసం గొప్పగా మాట్లాడుకుంటున్నారా లేదా ఒకసారి తలుచుకోండి. సో గొప్పగా మాట్లాడేలా ఇప్పుడు బ్రతికి చూపించాలి. మన చివరి రోజుల్లో మన కోసం గొప్పగా మాట్లాడేలా మనం ఇప్పుడు బ్రతికి చూపించాలి. అది ఇక్కడ పాయింట్ అన్నమాట. చాణక్యుడిని అందరూ కింగ్ మేకర్ అంటారండి. ఎందుకంటే చాణక్యుడికి బాగా తెలుసు, ఒక రాజు కేవలం వాళ్ళ నాన్న రాజు కాబట్టి అతడు రాజు అవ్వలేడండి. ఒక మనిషి రాజుగా మారాలి అంటే ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియ ఉంటుందని బలంగా చాణక్యుడు నమ్మేవాడు. ఆ మనిషికి సరైన ట్రైనింగ్ ఇచ్చి ప్రతి అడుగు చూసుకుంటూ, లీడర్షిప్ నేర్చుకుంటూ, నేర్పిస్తూ, గైడ్ చేస్తూ ఒక మామూలు మనిషిని రాజు చేయగలడు అని తెలుసుకున్నాడు చాణక్యుడు. అదే మనకు చెప్తున్నాడండి. మనిషి సక్సెస్కి 2 కారణాలు ఉంటాయండి. అదే ట్రెజర్ అండ్ ఆర్మీ. ట్రెజరీ అండ్ ఆర్మీ అంటే ట్రెజరీ అంటే ఫైనాన్స్, ఆర్మీ అంటే మన మనుషులు, మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, మీ ఎంప్లాయీస్, మీ రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా మన ఆర్మీ అనుకోవచ్చండి. ఈ 2 విషయాలు కూడా సరిగ్గా మనం ఉపయోగించుకోగలిగితే మన స్నేహితుల్ని, శత్రువుల్ని ఎలా కంట్రోల్ చేయొచ్చో మనకు అర్థమవుతుంది. అందుకే ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఫైనాన్స్ అండ్ మిలిటరీ. అంటే మీ ఫైనాన్స్ని ఎలా వాడుకోవాలి, అలాగే హ్యూమన్ రిలేషన్స్, మనుషులతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి, అందరు తిడుతూ ఉంటున్నారా, అందరి నమ్మకాలను గెలుచుకుంటూ ఉంటున్నారా, ఎలా ఉన్నది అనేది తెలుసుకోవాలి. సరదాగా ఒక పిక్నిక్ వెళ్తున్నప్పుడు కూడా మీరు కూర్చొని దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, దీనికి ఎవరెవరు మనకి హెల్ప్ చేయగలరు అనే ప్లాన్ చేసుకుంటే మీకు ఎలాంటి తలనొప్పి ఉండదండి. లైఫ్లో ఎలాంటి ప్రాజెక్ట్ అయినా సరే ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, దానికి కావాల్సిన మనుషులు ఎవరు అనే ఆలోచన చేస్తే ఎలాంటి ప్రాజెక్ట్ అయినా సరే మీరు ఈజీగా ఫినిష్ చేయగలరు. అలాగే చాణక్యుడు ఇంకొక మాట చెప్పారండి. మీ కంపెనీలో మీరు నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళినప్పుడు మీ పొజిషన్ ఎవరు చూసుకోవాలో మీకు తెలియాలి అంటే వారికి ఫైనాన్షియల్ అండ్ పీపుల్ స్కిల్స్ వాళ్ళకి ఎలా ఉన్నాయో, వాళ్ళని మీ పొజిషన్కి తీసుకోవచ్చో లేదో ఈ 2 విషయాలు తెలుసుకోవాలండి. అదే ఫైనాన్షియల్ పీపుల్ స్కిల్స్. నిత్య విద్యార్థిలాగా ఈ 2 విషయాలు తెలుసుకుంటూనే ఉండాలండి. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్. ఒకసారి ఒక బిజినెస్ లీడర్ని కొంతమంది అడిగారంట, నీ సక్సెస్కి కారణం ఏమిటని. దానికి అతడు చెప్పాడంట, సరైన నిర్ణయం తీసుకోవడమని. మళ్ళీ ఆ బిజినెస్ లీడర్ని అడిగారంట, సరైన నిర్ణయాలు తీసుకోవడం ఎలా అని. అప్పుడు అతను చెప్పాడంట, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడమే అని. ఇది కొంచెం వెరైటీగా ఉంది కదండి, కానీ ఇదే నిజం. మనం తీసుకునే నిర్ణయాలు తప్పో రైటో కొన్నిసార్లు తీసుకున్నప్పుడు తెలియదు. నిర్ణయాలు తీసుకునే ఎక్స్పీరియన్స్ పెరిగినప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది శక్తి, ఆ డెసిషన్ మేకింగ్ శక్తి వస్తుందండి. అందుకే చాణక్యుడు అంటారు, ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు దాన్ని అప్పుడే నిర్ణయం తీసుకోవాలి. పోస్ట్ పోన్ చేస్తే అది పెద్ద సమస్యగా మారిపోతుంది. దానికి సంబంధించినటువంటి నిర్ణయం ఆ సమయంలో కనుక మీరు తీసుకుంటే సమస్య అనేది ఎదుర్కొనే వాళ్ళు మీరు అవుతారు. ఎదుర్కొంటూ సరైన నిర్ణయం తీసుకుంటూ మీకు అలవాటు అయిపోతుంది. అందుకే ఎవరైనా మన దగ్గరికి ఒక సమస్య తెచ్చినప్పుడు మనలోని గ్రేట్ లీడర్ని మేల్కొల్పాలి అంటే మనం ఆ సమస్యని సరిగ్గా వినడం నేర్చుకోవాలి. వినడం అనేది ఒక గొప్ప ఆర్ట్ అండి. కానీ ఎవరు కూడా వినే శక్తిని ఉంచుకోరు ఈ రోజుల్లో. కానీ నిజానికి అందరూ వినాలండి, వినే శక్తిని పెంచుకోవాలి, విని కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని కూలంకుషంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అందుకే చాణక్యుడు తన అర్థశాస్త్రంలో మొదటి చాప్టర్లో చెప్పారు, ప్రతి ఒక్కరూ దాన్ని అన్వీక్షికి అంటే క్రిటికల్ థింకింగ్ని ప్రాక్టీస్ చేయాలి అని. ఇందులో ఆయన చెప్పిన 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఒక విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఇద్దరికి లేదా 2 వర్గాలకు సంబంధించిన నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకరిని ఎక్కువగా ఇంకొకరిని తక్కువగా చూడకూడదు. ఇద్దరికి సరైన ప్రాముఖ్యత ఇచ్చే నిర్ణయం తీసుకోవాలి. అలాగే రెండవది, మనం ముందే మాట్లాడుకున్నట్టు నిర్ణయాన్ని పోస్ట్ పోన్ చేయకూడదు. నిర్ణయం ఆలోచించి ఎంత త్వరగా చెప్తే అంత మంచిది. ఇక్కడ మీకు ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్తారండి. మనం బాగా పనిచేసే అలసిపోయే ఫీలింగ్ వస్తుంది కదండి, అప్పుడు మనం 100% ఎనర్జీని కోల్పోయాం అనుకుంటాం. కానీ నిజానికి ఆ సమయంలో మీకు 40% ఎనర్జీనే కోల్పోతారండి. ఇంకా 60% ఎనర్జీ మీలోనే ఉంటుంది. అప్పుడు కూడా మనం వదలకుండా పని చేయొచ్చు. ఎప్పుడైతే మీకు ఎనర్జీ డ్రైన్ అయిపోయింది అనుకుంటారో అప్పుడు కూడా మీరు వదలకుండా పని చేయొచ్చండి. చివరిగా అల్టిమేట్ హ్యాపీనెస్. ఒక పొజిషన్లో ఉన్న ఎవరైనా సరే వారు దృష్టి పెట్టవలసిన 3 విషయాలు: ధర్మ, అర్థ, కామ.
ధర్మ అంటే మీరు చేసే మంచి పని, అర్థ అంటే దానికి మీకు వచ్చే డబ్బు, అలాగే కామ అంటే మీ కోరికలు, మీ ఆనందాలు. ఈ 3 విషయాల్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసిన వాళ్ళే మోక్షాన్ని సాధించగలరు అనేది చాణక్యుడు మనకి చెప్పిన మాట. సో మీ పని మీరు ఎఫెక్టివ్గా చేయండి, దానికి వచ్చే డబ్బుని సరిగ్గా సంపాదించండి, సరిగ్గా ఇన్వెస్ట్ చేయండి. అలాగే మీ కోరికలను, మీ ఆనందాలను మీరే తీర్చుకోండి. అలాగే మీ అల్టిమేట్ హ్యాపీనెస్ని, మీ మోక్షాన్ని మీరు పొందండి అని చెప్పారు. మన వేదాల నుంచి మనకు చెప్పే ఒక మాట ఏమిటి అంటే, ప్రతి మనిషి తన జీవితంలో 4 విషయాల్ని సాధించాలి, ఆ 4 వాటి కోసమే కష్టపడాలి. అందులో మొదటిది ధర్మం, అంటే మన డ్యూటీని నిజాయితీగా చేయడం. ఎప్పుడైతే మన సొసైటీ అవినీతితో, కరప్షన్తో నిండిపోతుందో అది నరకమే అని చాణక్యుడు అప్పుడే చెప్పారండి. తన ధర్మాన్ని పక్కన పెట్టి కేవలం డబ్బు కోసమో, పవర్ కోసమో పనులు చేస్తే తాను సక్సెస్ అయినా కూడా తన తప్పులు తనని దహించి వేస్తాయి. రెండవది అర్థ, అంటే మన కెరియర్ అండి, మన లైఫ్ స్టైల్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా మనకు అర్థాన్ని ఇస్తాయి. మన సక్సెస్ఫుల్ అనే మాట అందరికీ తెలియాలి అంటే మనకి ధనం ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కామ, అంటే గ్రాటిఫికేషన్, కోరికలు. కోరికలు లేని మనిషి ఉంటాడా చెప్పండి? కానీ ఆ కోరికలు మన ధర్మాన్ని అవమానించకుండా ఉంటే చాలండి. అలాంటి కోరికలను తీర్చుకోవడం ప్రతి మనిషికి ముఖ్యం. చివరిగా మోక్షం, లిబరేషన్, అన్నిటి నుండి విముక్తి పొందడం. ఎలాంటి బాధ, కోరికలు, ఆలోచనలు లేకుండా హ్యాపీగా ఉండడం. పైనున్న 3 కూడా ధర్మ, అర్థ, కామ, ఈ 3టిని సరిగ్గా పాటిస్తే మనకి మోక్షం అనేది తప్పకుండా వస్తుంది. ఈ ధర్మార్థ కామ మోక్షాలను సాధించడమే మనిషికి ముఖ్యమన్నమాట. ఇవి కాకుండా వేరేవి ఏవో సాధించాలి అని మనిషి అనుకున్నాడు అంటే అతడు తెలివి లేనివాడు అని చాణక్య నీతి చెప్తుందండి. నెంబర్ 2, 3 మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్. మనిషి బ్రతకడానికి ముఖ్యంగా ఏం కావాలి? ఈ ప్రశ్న చాణక్యుడిని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం, మనిషికి అతి ముఖ్యమైనది నీరు. ప్రతి మనిషికి ఇదే జీవనాధారం. అందుకే మనం ఎప్పుడు కూడా నీటిని వేస్ట్ చేయకూడదు. అలాగే నీటి తర్వాత చాలా ముఖ్యమైనది ఆహారం. నీరు, ఆహారం లేకుండా ఏ మనిషి ఉండడు. అందుకే నీరుని వేస్ట్ చేయకూడదు, ఆహారాన్ని అస్సలు వేస్ట్ చేయకూడదు. నదులను కాపాడుకోవడం, ఆహారాన్ని పండించే భూములు జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఈ 2 తర్వాత చాలా విలువైనది మన నోటి నుండి వచ్చే మంచి మాటలు. మీ మాటలు మంచివైతే జనాల్ని మార్చడానికి ఉపయోగపడతాయి. మీ మాటలతోనే ఎవరినైనా మీరు మెప్పించగలరు. మీ మాటలతోనే ఈ ప్రపంచాన్ని, చిన్నపాటి చైతన్యాన్ని మీరు తేగలరు. అందుకే మన మాటల్ని మనం సరిగ్గా ఆలోచించి మంచిగా మాట్లాడాలి. ఒక మనిషిని చైతన్యపరిచేలా మన మాటలు ఉండాలి, కానీ అవతల వ్యక్తిని తగ్గించేలా, కించపరిచేలా ఉండకూడదు. ఇక్కడ చాణక్యుడు చెప్పే ఇంకొక మాట ఏంటంటే, ఈ 3 కాకుండా జీవితంలో వేరే వాటిని మనిషి ముఖ్యం అనుకున్నాడు అంటే అతనికి తెలివి లేదు అని. ఈ కాలంలో మనం చూస్తూనే ఉంటామండి, మన పార్ట్నర్తో బ్రేకప్ అవ్వచ్చు, ఆస్తంతా పోవచ్చు, అయినా మనం బ్రతకగలం, మన లైఫ్లో ముందుకు వెళ్ళగలం. కానీ నీరు, ఆహారం లేకపోతే కొన్ని రోజుల్లోనే చచ్చిపోతాం. అలాగే మంచి మాటలు కూడా మనిషికి కష్టకాలంలో హోప్నిస్తాయండి, ఒక ఆశని తీసుకొస్తాయి. ఒక చెడు మాట మనిషికి ఉన్న ఆశని చంపేస్తాయి. మనం లాంగ్లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ 3టిని కూడా మనం చూసుకోవాలండి, నీరు, ఆహారం, మంచి మాటలు. నెంబర్ 3, హౌ టు మెజర్ ఏ పర్సన్స్ క్రెడిబిలిటీ. అంటే ఒక మనిషి గొప్పతనాన్ని ఎలా కొలవగలం? తన క్యారెక్టర్తోనే కొలవగలమండి. ఒక ఊరిలో ఒక హై పొజిషన్లో ఉన్న ఒక మనిషిని తీసుకొని, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, కానీ వాళ్ళు మాత్రమే గొప్ప వాళ్ళ, మామూలు మనుషులు కాదా అని చాణక్యుని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం, ఒక కాకి రాజభవనం మీద ఎక్కి కూర్చుంది కదా అని దాన్ని గరుడు పక్షి కన్నా గొప్పగా అనడం మూర్ఖత్వమే అవుతుంది. మీకున్న పొజిషన్, మీకున్న కుర్చీ మీ గొప్పతనం కాదండి, మీ క్యారెక్టరే మీ గొప్పతనం. మీరు చేసే మంచి పని వల్ల మీరు ఎక్కడున్నా కూడా గొప్పవారిలానే ఉంటారు. ఇది చాణక్య. నెంబర్ 4, మెరిసేదంతా బంగారం కాదు. అందుకే మన దగ్గర ఉన్న బంగారాన్ని ఎవరి దగ్గరికైనా తీసుకెళ్తే దాన్ని పరీక్ష చేస్తారండి. బంగారానికి ప్రతిసారి పరీక్ష తప్పదు. బంగారాన్ని రుద్దుతారు, కట్ చేస్తారు, వేడి చేస్తారు, కొడతారు. అప్పుడు అది బంగారం వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. ఎలా అయితే బంగారానికి 4 పరీక్షలు ఉంటాయి, అలాగే మనిషికి కూడా 4 రకాల పరీక్షలు ఉంటాయండి. అవేంటంటే సెల్ఫ్ సాక్రిఫైస్, తను అనుకున్నది సాధించడానికి తన దగ్గర ఉన్న సుఖాలన్నింటినీ కూడా త్యాగం చేయడం. రెండోది కండక్ట్, ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఒత్తిడిని తట్టుకుంటూ కామ్గా, సమన్వయంగా ఉండడం. మూడోది వాల్యూస్, విలువలు, తాను ఎంత ఎదిగినా కూడా తన విలువలని మర్చిపోకుండా ఉండడం. చివరిది యాక్షన్, మన చర్యలు,
మనం తీసుకునే యాక్షన్స్, మన ఆలోచనలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసేలా చెప్తాయండి. అందుకే సుఖాల్ని త్యాగం చేయడం, కష్టాల్లో కూడా సమన్వయం పాటించడం, ఎంత ఎదిగినా కూడా మన విలువల్ని మర్చిపోకుండా ఉండడం, ఇంకా మన చర్యలు బాగుండేలా చూసుకోవడం. ఈ 4 కూడా ఒక మనిషి ఎదుగుదలకు పరీక్షలు లాంటివి అండి. నెంబర్ 5, నాలెడ్జ్ అండ్ వెల్త్ కమ్స్ స్లోలీ. మనం లెక్క పెట్టలేనన్ని చిన్న చిన్న నీటి చుక్కలతోనే ఒక సముద్రం తయారవుతుంది. అలాగే ఒక గ్లాస్ కానీ, ఒక కుండ కానీ, అందులో చేరుకునే నీరు స్లోగా స్టడీగా పడుతూ ఉంటే వాటి సైజుని బట్టి అవి కొంతసేపటికి నిండుతాయి. అలాగే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కూడా ఓవర్ నైట్లో తయారవడండి. తన కష్టాన్ని కొద్దిగా పెడుతూ ముందుకు వెళ్తాడు కాబట్టి సక్సెస్ అవుతాడు. మనం పడే ప్రతి కష్టం కూడా, శ్రమ కూడా, అది ఎంత చిన్నదైనా కూడా మనకు ఉపయోగపడతాయండి. కానీ మనం గోల్ వైపు వెళ్ళే క్రమంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మీ వల్ల కాదనే వాళ్ళు ఉంటారు, ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉంటాయి. ఇంకా చాలులే వదిలేద్దాం అని కూడా మనకు అనిపిస్తుంది. కానీ జ్ఞానాన్ని, ధనాన్ని సంపాదించే క్రమంలో వదిలేయకూడదండి. ప్రతిరోజు కష్టపడాలి. మీరు ధనవంతుడు అవ్వాలి అంటే ఈ ఒక్క పని చేయండి చాలు. ప్రతిరోజు చిన్నదే అయినా పెద్దదే అయినా పర్వాలేదు, కన్సిస్టెన్స్గా పని చేయండి. ఎంత కష్టం వచ్చినా ముందుకు వెళ్ళండి. అప్పుడే మీకు జ్ఞానం, ధనం 2 వస్తాయండి. చరిత్రలో మనం రాజులు అని గుర్తుంచుకోవడం చాలా కష్టం. కానీ చాణక్యుడు రాజు కాదు. కానీ ఎందుకు ఇప్పటికీ కూడా మనకు అతను గుర్తున్నాడు అంటే, చాణక్యుడు చేసినటువంటి గొప్ప పనులు, చెప్పిన గొప్ప మాటలు. ఎంతోమంది యుద్ధాలు చేసే గెలిచాడండి. కానీ చాణక్యుడు ఎటువంటి యుద్ధం చేయలేదు, మాటలతోనే గెలిచాడండి. నెంబర్ 6, హౌ టు ఓవర్కమ్ ఫియర్. ఎవరైనా సరే కష్టాల నుండి బయటికి రావచ్చు. మన మైండ్ అనుకున్న టార్గెట్ని బయట పెట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే సొల్యూషన్ అనేది దాన్ని బట్టి అదే వస్తుందండి. చాణక్యుడు అందుకే కొన్ని టిప్స్ మనతో షేర్ చేసుకున్నాడండి. అందులో ముందుగా పేదరికం నుండి ఎలా బయటపడాలో చెప్పాడండి. మనం పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదండి, కానీ పేదవాడిగా చనిపోవడం మన తప్పే అండి. మీరు ధనవంతుడు అవ్వకుండా ఎవరెవరో ఆపుతున్నారు అని చాలామంది అనుకుంటారు. గవర్నమెంట్ వాళ్ళు అంటారు ఎవరెవరో నా మీద కక్ష పెట్టారు అనుకుంటారు. కానీ నిజానికి మీరు ఒళ్ళొంచి కష్టపడాలి అనే నిర్ణయం తీసుకొని కష్టపడితే మీరు ధనవంతులు అవుతారండి, మీరు గెలుస్తారు. ఎలా అయితే ధీరుభాయ్ అంబానీ ఒక లేబరర్గా తన కష్టాన్ని మొదలుపెట్టి ఒక బిలీనియర్గా చనిపోయాడో, మనం కూడా అన్నమాట. మన కష్టాన్ని నమ్ముకొని కష్టపడితే మనల్ని ఎవ్వరూ ఆపలేరు అని. అలాగే చాణక్యుడు ఇంకేమంటాడంటే, గొడవల్లో అరిచేవాడి కంటే కాముగా ఉన్నవాడే గొడవల్ని ఆపగలడు అని. ఒక గొడవలో ఎవరైతే సైలెంట్గా ఉండి ఎదుటి వారి మాటలు విని సరైన సమాధానం చెప్తాడో వాళ్ళ మాటలకే విలువ ఉంటుందండి. ఆ గొడవలు కూడా అతని వల్ల ఆగిపోతాయండి. మనలోని భయాన్ని పోగొట్టాలి అంటే మనం ఎక్కువగా అలర్ట్గా, పూర్తి స్పృహతో, తెలివితో విషయాన్ని గమనించాలి. ఎవరైతే కేర్లెస్గా ఉంటారో వారు ఫెయిల్ అవుతారండి. తర్వాత ఏం చేయాలన్నా భయపడతారు. కానీ ఎవరైతే అలర్ట్గా ఉంటారో వారి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తారు. సో పేదరికాన్ని పోగొట్టాలి అంటే కష్టాన్ని నమ్ముకోవాలి. గొడవల్ని పోగొట్టాలంటే సైలెన్స్ని నమ్ముకోవాలి. భయాన్ని పోగొట్టాలి అంటే మనం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. నెంబర్ 7, డు నాట్ వెయిట్ ఫర్ లక్. మనము ముందు పాయింట్లో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు అలర్ట్నెస్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామండి. ప్రిపేర్ ఫర్ ద ఫ్యూచర్. ఎప్పుడు అలర్ట్గా ఉండేవాళ్ళు ఫ్యూచర్ కోసం ప్రిపేర్ అయినాడు చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటాడండి. అలాగే అవకాశాన్ని ముందుగానే గుర్తించి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో చాలా మంచి ఐడియా ఉంటుందండి. ఫ్యూచర్ కోసం ప్రిపేర్ అయిన వాడు సక్సెస్కి రెడీ అయినట్టే అనమాట. ఎవరైతే లక్కని నమ్ముకుంటారో, చేద్దాంలే, చూద్దాంలే అనుకుంటారో వాళ్ళు ఫ్యూచర్కి ప్రిపేర్ అవ్వడం లేదు, పాడైపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థమండి. ప్లాన్ ఏ సక్సెస్ అవ్వకపోతే ఇంకా ఇంగ్లీష్లో 25 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, మళ్ళీ అనుకొని ముందుకు వెళ్ళాలి తప్ప అదృష్టాన్ని నమ్ముకొని ఉండకూడదండి. చివరిగా నెంబర్ 8, వై యూ షుడ్ లివ్ ఇన్ ప్రెజెంట్. గతంలోని జ్ఞాపకాలని, భవిష్యత్తులో ఉండే విషయాలను అలా తలుచుకుంటూ సమయాన్ని గడిపిస్తూ ఉంటాము. కానీ చాణక్యుడు ఏమంటారంటే, గతాన్ని తలుచుకొని బాధపడక, అది అయిపోయింది, మీ కంట్రోల్లో లేదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. గతంలో మీరు ఏదైనా తప్పు చేస్తే వాటి నుంచి మీరు నేర్చుకోగలరు. కానీ అది బాధపడితే ఇంకొక తప్పు ప్రజెంట్లో చేస్తున్నట్టే అర్థం అండి. ప్రస్తుతాన్ని పోగొట్టుకుంటున్నట్టే అర్థం. సో ఎవరైతే ప్రస్తుత కాలాన్ని సరిగ్గా వినియోగించుకుంటారు, ఎవరైతే ప్రస్తుతాన్ని సరిగ్గా వినియోగించుకుంటారు వారే అసలైన తెలివైన వారని చాణక్య నీతి చెప్తుందండి. వాట్ ఎగ్జాక్ట్ ఈజ్ ఫెయిత్. దేవుడి మీద ఉండే నమ్మకాన్ని, భక్తిని ఎలా చూడాలి? అసలు ఈ భక్తి అనేది ఎక్కడ ఉంటుంది? అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు?
కొంతమంది దేవుడి గుడిలో ఉంటాడు అని అంటారండి. కొంతమంది రాయి, మట్టి, చెక్కతో చేసినటువంటి బొమ్మల్లో దేవుడు ఉంటాడని అంటారండి. అలాగే ఈ ప్రపంచంలో ప్రతి చోట దేవుడున్నాడు అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారండి. దేవుడు బొమ్మల్ని మనం రకరకాల నుంచి తయారు చేస్తూనే ఉంటాం. కానీ దేనితో తయారు చేసిన ఆ బొమ్మలు దేవుడి యొక్క ప్రతిబింబం మాత్రమే. దేవుడు మనిషి తయారు చేసినటువంటి బొమ్మల్లో ఉండడండి. ఎప్పుడైతే మీలో ఆ దేవుడి మీద నమ్మకం ఉంటుందో ఆ నమ్మకమే ఆ బొమ్మల్లో దేవుడిని కనిపించేలా చేస్తాయి. మీలో ఉన్న నమ్మకమే దేవుడిని తయారు చేస్తుంది. ఎప్పుడైతే మనలో ఆ శ్రద్ధ, ఆ బలమైనటువంటి నమ్మకం ఉంటుందో మనకి ప్రతి చోట దేవుడు కనిపిస్తాడండి. కాంకర్ యువర్ మైండ్. కోపం, దురాశని వదిలి జ్ఞానాన్ని సంపాదించండి. జ్ఞానం కోసం వెళ్లే దారిలో కామ్గా, కంపోజ్డ్గా ఉండండి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ సోల్. మనకున్న శరీరం అందం పోతుంది ఉంటుంది, కానీ పర్సనాలిటీ అదైన అసలైన ఆత్మ, దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. ఎవ్రీ వన్ ఈజ్ ఎలోన్. మనం ఒక్కరమే వచ్చాం, ఒక్కరమే వెళ్ళిపోతాం. ఇది తెలుసుకుంటే ఒంటరితనంతో భయపడే ఆలోచనలు పోతాయండి. ఏకాంతంలోని ఆనందాన్ని అర్థం చేసుకుంటాం. వాల్యుబుల్ దాన్ వెల్త్ అండ్ ఫ్రెండ్. మన దగ్గర ఉన్న ఫ్రెండ్స్ని, ధనాన్ని పోతే సంపాదించుకోవచ్చు, కానీ జీవితాన్ని కోల్పోతే సంపాదించుకోలేము. అందుకే ప్రతి క్షణం కూడా బ్రతకండి, కష్టపడండి, జీవించండి. కర్మ నెవర్ ఫెయిల్స్. మనం ఎంత దూరం పారిపోయినా మన కర్మ మనల్ని వెతుక్కుంటే వస్తుందండి. అందుకే మంచి కర్మలు చేయండి, మంచి కర్మ వస్తుంది. టైం ఈజ్ అన్బీటబుల్. ఎంత తెలివైన వాడివైనా సమయాన్ని కంట్రోల్ చేయలేము. అందుకే సమయాన్ని జాగ్రత్తగా వాడుకో. లాజిక్ ఫెయిల్స్ ఈవెన్ గాడ్స్. కష్టాల్లో ఉన్నప్పుడు బ్రెయిన్ పనిచేయదు. లాజిక్ని ఆలోచించడం మర్చిపోతాము. అందుకే అలాంటప్పుడు కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళండి. డోంట్ లూజ్ యువర్ ఆథెంటిసిటీ. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మనలో ఉన్న అసలైన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు వదలకూడదు. డోంట్ గో లుకింగ్ ఫర్ ట్రబుల్. అనవసరంగా ఒకరిని అగౌరవపరచడం లాంటివి చేయకూడదండి. అనవసరమైన గొడవలు మన తల మీద పెట్టుకోకూడదు. డోంట్ స్పిల్ యువర్ సీక్రెట్స్ టు ఎవ్రీవన్. అవతల వాడు మన ప్రాణ స్నేహితుడైన మన రహస్యాలు వాడికి చెప్పకూడదు. బీ టూ హానెస్ట్ ఆర్ ఎథికల్. అతి మంచితనం ఎప్పుడు మంచిది కాదు. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఎప్పటికీ హాని చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ ధనం ఉన్నవాడికి డబ్బు సహాయం చేయడం అస్సలు పనికిరాని విషయం అండి. ఎవరికి ఏది అవసరమో అది ఇస్తే మంచిది. మీరు మూర్ఖులకి మంచి చెప్పాల్సిన పనే లేదండి, వాళ్ళు వినరు. మన ఎనర్జీ కూడా వేస్ట్ అనమాట. అలాంటి వాళ్ళకి సలహాలు ఇవ్వకూడదు. డోంట్ సెర్చ్ ఫర్ ప్లెజర్. అంటే ఒక స్టూడెంట్ అనేవాడు నిత్యం నేర్చుకుంటూ ఉండాలి, సుఖాన్ని వదిలేయాలి. ఎప్పుడు తన ఫోకస్ తన మీద, తన చదువు మీదే ఉంటే ఒక స్టూడెంట్ ఎప్పటికైనా సక్సెస్ అయ్యే తీరుతాడండి. సో చూసారు కదండి, ఇవ్వండి ఈరోజు విషయాలు చాణక్య నీతి నుంచి తెలుసుకున్న విషయాలు. మీకు వీడియో ఎలా నచ్చింది, ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో.